ఓం నమ శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమః. చాలామంది కష్టపడి బంగారం కొట్టారు. బంగారం కొన్న తర్వాత వాళ్ళ అవసర నిమిత్తం ఎదుటి వాళ్ళని అప్పు అడగలేకో, అడిగితే బాగుండదనో ఆలోచించి వాళ్ళ దగ్గర ఉన్న బంగారం తీసుకెళ్ళి తాకట్టు పెడుతూ ఉంటారు. తాకట్టులో పెట్టిన బంగారం త్వరగా తీసుకురాలేరు. చాలా ఇంట్రెస్ట్లు కడుతూ ఉంటారు, వడ్డీ కడుతూ ఉంటారు, నెల నెల రెన్యువల్ అంటారు, ఇయర్లీ ఒకసారి రెన్యువల్ అంటారు. చాలా బాధలు ఉంటాయి వాళ్ళకి. అలా ఎవరైనా తాకట్టులో పెట్టిన బంగారం త్వరగా తీసుకురావాలి అని అంటే నేను చెప్పే చిన్నపాటి పూజా విధానం మీరు పాటిస్తే, అంటే దరిదాపులు నాకు తెలిసి ఒక 1 మంత్ నుంచి 2 మంత్స్ లోపల మీరు పెట్టిన గోల్డ్ తెచ్చేసుకుంటారు. అది ఎలాగైనా కావచ్చు, అనుకోకుండా మీకు ఏదైనా అమౌంట్ రావచ్చు, ఎవరైనా ఇవ్వచ్చు, ఇంకో రకంగా కూడా కావచ్చు. దానికి మీరు ఏం చేయాలి అని అంటే, ఇది మీరు మంగళవారం నాడే చేయాలి. అదేంటంటే, ఒక ఎర్రని బట్ట తీసుకోవాలి. ఈ ఎర్రని బట్టలో 9 గురివింద గింజలు ఫస్ట్ తెచ్చుకొని వాటిని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. మంగళవారం నాడు ఒక ఎర్ర బట్టలో మీరు శుభ్రంగా కడిగిన 9 గురివింద గింజలు ఆ ఎర్రని బట్టలో వేయాలి. అలాగే 5 యాలకులు ఆ గురివింద గింజల్లో వేయాలి. అలాగే కొద్దిగా పచ్చకర్పూరం ఆ గురివింద గింజల్లో వేయాలి. అలాగే 5 పసుపు కొమ్ములు ఆ గురివింద గింజల్లో వేయాలి. ఇక్కడ మనం ఏమేమి పెట్టాము? ఒక ఎర్రని బట్ట, 9 గురివింద గింజలు, 5 లవంగాలు, కాస్త పచ్చకర్పూరం, 5 పసుపు కొమ్ములు. ఇవన్నీ ఎర్రని బట్టలో పెట్టి కట్టి వీటిని మంగళవారం నాడు గుడికి తీసుకొని వెళ్ళాలి. ఏ గుడి అయినా పర్వాలేదు. హనుమాన్ టెంపులా, శివాలయమా, రామాలయమా, అమ్మవారి గుడి అనేది పక్కన పెట్టండి. ఏ గుడికైనా పర్వాలేదు, మీరు తీసుకొని వెళ్ళి ఆ మూట మీ చేతిలో పట్టుకొని 9 ప్రదక్షిణాలు గుడి చుట్టూ తిరగాలి. తిరిగిన తర్వాత ఆ అర్చకుల దగ్గరికి వెళ్ళేసి ఆ పంతులు గారి దగ్గరికి, స్వామిగారు మీరు దయచేసి మీ మంచి మనసుతో ఈ చిన్నపాటి ముడుపు మీరు ఆలయ ప్రాంగణంలో ఉంచేదానికి చూడండి అని చెప్పాలి. ఆ పంతులు గారు ఓకే అని కానీ అంటే మీరు మంగళవారం రోజు రాత్రి, బుధవారం రోజు రాత్రి, గురువారం రోజు రాత్రి 3 రాత్రులు అది ఆలయ ప్రాంగణంలో వీలుంటే గర్భగుడిలో నిద్ర చేసిన తరువాత శుక్రవారం నాడు పొద్దున్నే తలస్నానం చేసి గ్రీన్ కలర్ డ్రెస్ ధరించి గుడికి వెళ్ళి ఆ పంతులు గారికి కాస్త సంభావన ఇచ్చి మీరు పాద నమస్కారం చేసుకొని కర్పూరం వెలిగించి టెంకాయ కొట్టి దేవుని దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదాలు తీసుకున్న తర్వాత పంతులు గారిని అడిగి మీరు ఏ ముడుపు అయితే ఆ గుడిలో ఇచ్చున్నారో మంగళవారం నాడు అది శుక్రవారం నాడు తెచ్చుకొని మీ ఇంటి బీరువాలో పెట్టుకోవాలి. ఏ ముడుపు అయితే మీ ఇంటి బీరువాలో 3 రోజులు గుళ్ళో నిద్ర చేసిన తర్వాత తెచ్చి మీ ఇంట్లో పెట్టుకున్నారో అంతే. ఎక్కడైతే మీ బంగారు తాకట్లో ఉందో అది 100% మీరు ఏ ముడుపు అయితే బీరువాలో పెట్టున్నారో అక్కడికి వచ్చి అది నిద్ర చేస్తుంది. ఇది శాస్త్ర పరిమాణంలో ఉన్నది. ఈ ఒక్క పరిహారం మీరు చేసి చూడండి. మీరు తాకట్లో పెట్టిన బంగారం ఈ విధంగా మీరు విడిపించుకోండి. కృష్ణార్పణ.